స్వాతంత్ర అనంతర కాలంలో పేరు మోసిన రచయితలలో మధురాంతకం రాజారాం ఒకరు. జీవన వాస్తవికతకు శిల్పాన్ని జోడించి అద్భుతంగా చదివించగలిగిన గుణం కలిగిన రచయితల్లో ప్రథముడు. ఆయన సాహిత్య చరిత్ర మొత్తం చదవగలిగితే ఆనాటి సమకాలీన చరిత్ర సమాజము మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. రాయలసీమ జానపద ధ్వని, సాంప్రదాయ కఠిన వాస్తవికత, ఆధునిక పోకడలు అన్నీ కలగలిపిన శైలి శిల్పాలతో భాష సౌందర్యాన్ని పరిపుష్టం చేసినటువంటి వాడు మధురాంతకం రాజారాం. దాదాపు ఆయన రాసిన 300 కథల్ని పరిచయం చేసి వాటి ప్రమాణాలను, వాటి విలువలను మనకు తెలియజేసిన సాహితీ విమర్శకుడు సింగమనేని నారాయణ. ఈరోజు ఎన్నిట్లోనో వారసత్వం ఉండే అవకాశాలుంటాయి కానీ రచనా రంగంలో వారసులు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన సాహితీ కుటుంబం మధురాంతకం వారిది. ఇప్పటికీ లబ్ధ ప్రతిష్ఠుడైన రచయిత రిటైర్డ్ ప్రొఫెసర్ మధురాంతకం నరేంద్ర, తమ్ముడు మధురాంతకం మహేంద్ర. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ మహేంద్ర రాసినటువంటి జత్తి కథ ఆనాడు ఆంధ్రజ్యోతిలో అచ్చై కథా ప్రపంచంలోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. చిత్తూరు జిల్లాలోని ప్రతి పల్లెను చదివిన మధురాంతకం రాజారాం ఊరికి ఒక కథ బహుకరించి వెళ్ళినవాడే. మరి ఆయన గురించి సింగమనేని నారాయణ ఈ పుస్తకములో వివరంగా తెలియజేస్తున్నాడు. తెలుసుకోవాలనుకుంటే చదవండి. మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.